శ్రీనివాస్ యాదవ్ గారికి అట్లాగే వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఆరూరి రమేష్ గారికి, గౌరవనీయులైన మా సోదరిమణులు మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, వేదికపైన ఆసీనులైన సనత్ నగర్ ముఖ్య నాయకులందరికీ, డివిజన్ అధ్యక్షులకు పేరు పేరున, అట్లాగే నిన్నగాక మొన్ననే తన జన్మదినాన్ని జరుపుకున్న మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు, ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, సనత్ నగర్ నియోజకవర్గంలోని 229 మరి బూత్స్ ఉంటే 229 బూత్ల యొక్క బూత్ ఏజెంట్లుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగానే మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947, మీ అందరికీ తెలుసు. మనకు ఒక సంవత్సరం వెనకషీరి వచ్చింది, తర్వాత వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఆ తర్వాత మన హైదరాబాద్ స్టేట్ ఉండే, అప్పుడు హైదరాబాద్ స్టేటు అట్లాగే భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగింది 1952. అంటే మొదటి 4 ఏళ్ళు ఇక్కడ మిలిటరీ రూల్ ఉండే మన దగ్గర కూడా. 52లో ఎన్నికలు జరిగే కంటే ముందేం చేసినారు అంటే, అసలు ఎట్లా జరగాలి, ఏం చేయాలి, అసలు భారతదేశం కొత్తగా ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎట్లా నడవాలి అన్న దాని మీద ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి కాబట్టి వారిని చైర్మన్గా పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతగా వారిని అందుకే పిలుస్తూ ఉంటాం మనం. కమిటీ వేసి ఈ దేశం ఎట్లా నడవాలి, ఎట్లెట్లా ముందుకు పోవాలన్నప్పుడు ఆయనతో పాటు చాలామంది పెద్దలు కలిసి కూర్చొని చాలా సీరియస్గా ఒక 2 సంవత్సరాలు గట్టిగా పనిచేసి అల్టిమేట్గా దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. చాలా మందితో చర్చించి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పెద్దలతో చర్చించి, ప్రజలతో చర్చించి, కొత్తగా స్వాతంత్రం వచ్చింది ఎటు ముందుకు నడవాలి అని ఆలోచన చేసి 1951-52 ఆ ప్రాంతంలో మరి జనవరి 26 నాడు, మనకు 1951 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం. 26 జనవరి రిపబ్లిక్ డే. అందులో ఏం రాసిండ్రు అంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా మీకంటే, రాజ్యాంగంలో నిజంగా మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడంటే, అప్పటికి చాలా దేశాలు, అమెరికా కానీ, యూకే కానీ, అంటే బ్రిటన్ కానీ, ఇంకా వేరే వేరే దేశాలు కానీ, అవన్నీ కూడా మెల్లగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి స్వాతంత్రం వచ్చినాక ఒక దేశంగా ఎట్లా ముంగటికి పోవాలని ఆలోచన చేసుకొని ఒకటి సవరించుకుంటూ పోయినారు. కానీ అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే, మనం అడగలేదు, మనము ఎవరు ఆందోళన చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఆనాడున్న మన తాతలు తండ్రులు కొట్లాడలేదు. ఆలోచనతో దేశంలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే ఓటు ఉండాలి, అందరికీ సమానమైన హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలోని ఆనాడు ఎవరు అడగకుండానే నిర్ణయం తీసుకున్నది మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇవాళ మీకు చిన్న విషయంలో కనిపిస్తుంది ఆలోచిస్తే, వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ సీనన్న కోటు ఉంది, నాకున్నది ఏమున్నదని మీకు అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో సాటి మనుషులు కూడా చూసేది కాదు. ఓటు హక్కు కోసమే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మీకు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి తెలవాలి. అమెరికా లాంటి దేశంలో కూడా స్వాతంత్రం రాగానే ఆ మహిళలకు ఓటు హక్కు ఇయ్యలే. కొన్ని శతాబ్దాల తర్వాత, పోరాటాల తర్వాత మహిళలను సమానంగా చూడలే. అక్కడ కూడా పోరాటాలు చేసి గడబడి అయి ఆఖరికి దిగొచ్చి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చిండ్రు. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటి రోజే మహిళలకు కూడా అందరితో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఇవాళ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా దానికి ప్రధానమైన కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3. అందుకే మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి నివాళులు అర్పించాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, SIR అనే మాట కూడా మాట్లాడుతున్నామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి, ప్రజలకు ఈ దేశంలో నాయకుల తలరాత రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఆధారంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏంటిది SIR అంటే ఏంటిది? SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకున్నందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి
ఎస్ఐఆర్కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు ఎవరు లేరు, నీ వయసు ఎంత, ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, అన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, ఇక నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోయి జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్ళలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక, ఇంతకుముందు సీనియర్ అయిపోయింది, ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारे होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు మనలేదు, యాడుంది బీజేపీ ఈడ, ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు, ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి, బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు, ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది, మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచిండ్రు ఎలక్షన్ కమిషనర్. నేను నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు, 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3 గంట సేపు కూర్చున్నాం, వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం, ఇవాళ కూడా నేను మళ్ళీ పత్రికా